హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎం శైలజ. మహబూబాబాద్ పట్టణ పరిసర ప్రాంత విద్యార్థులకు 10వ తరగతి చదువుతున్న అందరికీ కూడా లక్ష్మీ శారదా బుక్ స్టాల్ తరఫున ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్క విద్యార్థులు మంచిగా 10వ తరగతి ఎగ్జామ్స్ రాయాలి అని కోరుకుంటూ నా వంతు సహకారంగా కొన్ని సూచనలు చెప్దామనుకుంటున్నాను అండి. మనం ఇప్పుడు 10th క్లాస్ విద్యార్థులందరూ కూడా హాల్ టికెట్ తీసుకుంటారు కదా, దానికి కంపల్సరీ ఒక కవర్ తీసుకోండి. మనకి పొరపాటున ఏమైనా వాటర్ తగిలినా కూడా సేఫ్టీ జోన్ లో ఉంటుంది. అదే విధంగా ఒక జిరాక్స్ కాపీ కూడా తీసుకోండి. మనకి సేఫ్టీ జోన్ లో ఆ జిరాక్స్ కాపీ కూడా ఉంటది. నెక్స్ట్ ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ కి వండే ముందే ఎగ్జామ్ ప్యాడ్, స్కేలు, 2 పెన్నులు, బ్లూ బ్లాక్ ఇవి పెట్టుకోవడానికి పౌచ్, కంబాక్స్ ఇవన్నీ కూడా షాపింగ్ వండే ముందే కంప్లీట్ చేసుకోండి. ముందే చేసుకోవడం వల్ల మనకి కొద్దిగా ఈజీ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి హాల్ టికెట్ లో ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకొని అది ఎక్కడో కూడా వెరిఫికేషన్ చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు ఒక పని ఇక్కడ వరకు ఒకటి కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం చదువుతూ ఉంటాం కదా, ఎగ్జామ్ ముందు రోజు 10ంటికల్లా మనకి రెస్ట్ తీసుకొని పండుకోండి. ఎర్లీ మార్నింగ్ 5కి లేసి ఒకసారి చూసుకోండి. ఎగ్జామ్ హాల్ కి మనకి టైం కన్నా ఒక 15 మినిట్స్ ముందే ఎగ్జామ్ హాల్లో ఉండండి. ఎగ్జామ్ హాల్లో ఉండటం వల్ల మనం సేఫ్టీ జోన్ లో ఉంటాం. మనకి ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా ఎగ్జామ్ హాల్లో పోయిన తర్వాత టెన్షన్ అస్సలు ఫీల్ కాదు, మామూలుగా ఉండండి. వాళ్ళు ఎగ్జామ్ పేపర్ ఇస్తారు కదా, మనకి ఎగ్జామ్ పేపర్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఆన్సర్ షీట్ ఇవ్వగానే ఫస్ట్ మీరు ఏం చేయాలి, మీ హాల్ టికెట్ నెంబర్ ఆన్సర్ షీట్ మీద హాల్ టికెట్ నెంబర్ రాసుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ ఎగ్జామ్స్ కాబట్టి పేరు రాయడం లేదు, మనకి హాల్ టికెట్ నెంబరే మన పేరు అన్నట్లు. హాల్ టికెట్ నెంబర్ అయితే కంపల్సరీ కరెక్ట్ గా రాయండి. మొత్తం ఒకసారి టోటల్ గా వెరిఫికేషన్ చేయండి. అన్ని చదువుకున్న తర్వాత మనకు వచ్చినాయి పెన్నుతో ఫస్ట్ టిక్కులు పెట్టుకోండి. టిక్కులు పెట్టిన తర్వాత సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 ఆబ్జెక్ట్ ఇట్లా 4-5 ఉంటాయి కదా కాలమ్స్. మనకి సెక్షన్ 1 లో 5 ఇస్తారు, 3 రాయమంటారు. మనకి 5 వచ్చి ఉంటాయి. 5 వచ్చి ఉన్నా కూడా మీరు 5 లో మనకి 3 ఏది కరెక్ట్ వచ్చో ఆ 3 మొత్తం కంప్లీట్ చేయండి. అప్పటికి సెక్షన్ 1 ఇక్కడ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇది ఒకటి ఫెయిల్ ఉంటుంది. సెక్షన్ 2 ఉంటుంది, అది 3 మార్క్స్ 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి అనుకోండి. అందులో కూడా మీకు 10 ఇచ్చి 5 రాయమంటారు. మనకి ఆ 10 లో ఏ 5 మనకి బాగా వచ్చో ఆ 5 మీకు ఫుల్ వచ్చు. 10 మార్క్స్ అంత మ్యాటర్ వచ్చు, అయినా కూడా 10 మార్క్స్ అంత మ్యాటర్ రాయటండి. అందులో 5 మార్క్స్ కి ఎంత సరిపోద్దో అంత మ్యాటర్ రాయండి. అంత మ్యాటర్ రాయటం వల్ల మనకి కలెక్షన్ చేసే సార్లకు కూడా పీస్ఫుల్ ఉంటది. మనం ఆ టైప్ ఇప్పుడు సెక్షన్ 1 అయిపోయింది, సెక్షన్ 2 అయిపోయింది, సెక్షన్ 3 కూడా 3 మార్క్స్ ఉంటాయి. అది కూడా అదే విధంగా చేయండి. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఆబ్జెక్టివ్స్ అన్ని రావాలని ఏం లేదు, అవి అన్ని ఆప్షన్ ఉండదు, మొత్తం కరెక్ట్ చేసుకోవడమే ఉంటుంది. అందులో మీకు వచ్చినవి మొత్తం కూడా ఒకసారి టోటల్ గా పెట్టేసుకోండి. రాని ఉంటాయి కదా, ఆ క్వశ్చన్ ఒక 3-4 టైమ్స్ చదవండి. 3-4 టైమ్స్ చదవటం వల్ల మనకి దాని ఆన్సర్ అనేది కొద్ది థింకింగ్ వస్తుంది. అట్లా థింకింగ్ వస్తే అట్లా పెట్టండి. లేకుంటే లాస్ట్ వరకు కూడా దాన్ని థింక్ చేసి మళ్ళా ఒకసారి మనకి టైం ఉంటుంది కదా, ఇంకా 15 మినిట్స్ లో మనకి ఎగ్జామ్ టైం అయిపోతుంది. అప్పుడు మనం రాసినవన్నీ కూడా టోటల్ గా చూసుకోండి ఫెయిర్ గా. మనకి మార్జిన్ అనేది కూడా ఇంపార్టెంట్, మార్జిన్ చూసుకొని రాయండి. టోటల్ గా ఫెయిర్ చేసిన తర్వాత ఇంకా రాని ఉంటే ఆబ్జెక్ట్స్ అవి మ్యాక్సిమం ట్రై చేసి ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరు ఏదో ఒకటి థింకింగ్ చేసి పెట్టేసి మనకి లాస్ట్ పీరియడ్ వరకు కూడా మనం ఎగ్జామ్ హాల్లోనే ఉండాలి. ముందల పేపర్ ఇచ్చి వెళ్ళిపోద్దు, లాస్ట్ కి పేపర్ సబ్మిట్ చేసి మనం ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత మనం ఎంత రాసినామో మనకి 100కి 90 వచ్చినా 90నే అనుకోండి. అదే ఇంకోటి రాలేదు, ఇంకోటి 10 వచ్చేది, ఆమె రాసింది నేను రాయలేదు, నాకు వచ్చిందే రాయలే అని థింక్ చేయకండి. నెక్స్ట్ ఎగ్జామ్ కి అది చాలా మైనస్ అవుతుంది. ఈ ఎగ్జామ్ ఇది అయిపోయింది, వదిలేసేయండి. నెక్స్ట్ ఎగ్జామ్ లో 100కి వచ్చేటట్లు చేయండి. కానీ అది వచ్చి పెట్టలేదని ఆ థింకింగ్ ఉండొద్దు. ఈ విధంగా మంచిగా ఎగ్జామ్స్ రాయటం వల్ల, ఇట్లా ఫెయిర్ గా రాయటం వల్ల మన కలెక్షన్ చేసే వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఉంటది. మీకు మార్క్స్ మంచిగా వస్తాయి. ఈ విధంగా అందరూ మంచిగా రాయండి. మరొకసారి లక్ష్మీ శారదా బుక్ స్టాల్ తరఫున ఆల్ ది బెస్ట్ అందరికి. 10th విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ ది స్టూడెంట్స్.